గృహిణులపైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబాన్ని నడిపే మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదని, ఈ దేశాన్ని నడిపించే జాతి నిర్మాతలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆమె కేవలం ఇంటి పనులు మాత్రమే చేయడం లేదని, భావితరాలను తీర్చిదిద్దుతూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. ఓ ప్రమాద కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వివిధ రంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నప్పటికీ ఇంటి పనుల విషయంలో ఆమెను ఇప్పటికీ తక్కువగానే అంచనా వేస్తున్నామని తెలిపింది. కానీ ఆమె లేకపోతే ఇంట్లో ఎన్నో పనులు ఆగిపోయాయని, ఆమె చేసే పని వెలకట్టలేందని స్పష్టం చేసింది. కానీ ఒకవేళ దాన్ని ఆర్థికంగా లెక్క కడితే నెలకు కనీసం 30,000 కంటే ఎక్కువే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీతం లేకుండా మహిళలు చేసే ఇంటి పనులు దేశ జీడీపీలో 15 నుంచి 17% వాటాకు సమానమనే అంచనాలు ఉన్నాయని, అయినప్పటికీ ఆమెకు మనం ఎలాంటి వేతన చెల్లించడం లేదు సరికదా, వారికి సరైన గుర్తింపు కూడా లభించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా వివాహ వ్యవస్థలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. పెళ్లంటే పనుల కోసం ఒక పని మనిషిని నియమించుకోవడం కాదని, ఇంటి పనుల బాధ్యత ఆడవాళ్ళదే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఇందులో దంపతులిద్దరికీ సమాన బాధ్యత ఉంటుందని తెలిపింది. వివాహం జరిగిందన్న కారణంతో ఒక మహిళ తన కళలను, లక్ష్యాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి అంటే మహిళల గుర్తింపునకు ముగింపు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. పంజాబ్కు చెందిన ఒక మహిళ 2001లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిహారం కోరుతూ ఆమె భర్త, 3 పిల్లలు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ఆ సమయంలో ఆమె కుటుంబానికి 2.42 లక్షల పరిహారం ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.